నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు 2 రకాల మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఫుల్గా మామిడికాయలు దొరుకుతాయి కదా, వారానికి ఒకసారైనా కూడా చేసుకుంటాం కదా. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఎండుమిరపకాయలతో టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని హాఫ్ వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలని మీ కారాన్ని బట్టి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక చెక్క కొబ్బరికాయని తీసుకోండి. ఇది నేను బ్రౌన్ పార్ట్ అంతా రిమూవ్ చేశాను. ఒక చెక్క కొబ్బరికాయ కాను ఒక చిన్న మామిడికాయ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కప్స్లో చెప్పాలి అంటే 1 కప్పు కొబ్బరికాయ ముక్కలైతే 3/4 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ముందుగా కచ్చా బచ్చాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి 3 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అసలు ఎటువంటి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. కొబ్బరికాయల్లోని మామిడికాయల్లో ఉన్న తేమతో ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కావాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. దీంట్లోకి తాలింపు కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోండి. ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, సో మిస్ చేయకండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకుని సర్వ్ చేసేసుకోండి. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పక్కాగా నేను చెప్పినట్టు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మరి దీన్ని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి సగం చెక్క కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. సగం కొబ్బరికాయకి మొత్తం మామిడికాయ పట్టదండి, సగం మామిడికాయ అయితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పునాస్ మామిడికాయలు వస్తాయి కాబట్టి ఇవి చాలా పుల్లగా ఉంటాయి. సో అది కూడా హాఫ్ని ఇలా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే దీంట్లోకి ఒక 8 నుంచి 10 పచ్చిమిరకాయల వరకు వేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. అదే కప్స్లో చెప్పాలి అంటే 1 కప్పు కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటే కొద్దిగా తగ్గించి మామిడికాయ ముక్కలోంచి కొద్దిగా తగ్గించి పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 2 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఈ పచ్చడి చేస్తున్నప్పుడు వెల్లుల్లిపాయలు తింటలేదండి, అందుకనే యాడ్ చేయలేదు. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇదంతా కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. సో ఈ విధంగా ఉండాలి అండి. సో ఇప్పుడు దీంట్లోకి తాలింపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2-3 రెమ్మల కరివేపాకు, అలానే ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలానే ఒక 2 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి. పులుపు, కారం అన్ని పర్ఫెక్ట్గా సరిపోతాయి. అంతే, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి
మళ్ళీ వీడియోలో కలుద్దాం.